అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు. ఈరోజు సువిశాల భారతదేశం అంతా కూడా ఒక్క త్రాటి మీద ఉండటానికి గల మూల కారణుడు. అనేక రకాల సంస్కృతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ దేశం ఒకటిగా ఉండాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ ఉండాలని అభిలాషించినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం ఏదైతే ఉన్నదో అది ఈరోజు జరగడం, దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ జరుపుకునేటటువంటి సందర్భంలో ఈరోజు మేమంతా కూడా కలవడం జరిగింది. ఈయన యొక్క ఆలోచన విధానం వల్లే ఈరోజు భారతదేశంలో ఈ రకం స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో కూడా దేశం ఒక్క మాట మీద ఉండడానికి గల ప్రధానమైన కారణం ఈయనే. వీరు ఆనాడు ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 పతాకాలు, 2 పదవులు, 2 ప్రధానంలో ఉండకూడదని చెప్పి వారు ఉద్యమం చేయటం. ఆ ఉద్యమం చేసిన సందర్భంలో వారు కాశ్మీర్ వెళ్ళటం, అక్కడ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం. అది మరణం కాదు, ముమ్మాటికి హత్యే. ఆయన బలిదానం వల్ల భారతదేశంలో ఆవేళ చాలా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలకు లోనైనటువంటి సమాజం అంతా కూడా తిరగబట్టడం జరిగింది. ఆ ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించే వరకు ఆయన నిద్రపోనని చెప్పి వారు శపథం చేయడం జరిగింది. అట్టి ఆర్టికల్ 370ని మొన్న లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతదేశంలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైన అడ్డంకులను కూడా తొలగించి ఆయన ఆశయాలకి మరి ప్రతీకగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నిలిచిన కారణంగా ఆ మహనీయుడు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి ఈరోజు ఈ బలిదానాన్ని పురస్కరించడం, ఆయనకి నివాళులు అర్పించేటటువంటి పరిస్థితి ఉంది. ఆ నివాళులు అర్పించే సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లాలో, మరి భీమవరం పట్టణంలో, ఈ బల్స్మూడ్ ప్రాంతంలో ఈ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది చెప్పి తెలియజేస్తాం.